It is a review of A Taxi Driver. 2 hours 18 minutes రన్ టైంతో ప్రజెంట్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంక ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ. సౌత్ కొరియన్ మూవీస్ అనేటప్పటికీ వాళ్ళ స్టోరీ చాలా యూనిక్గా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ చాలా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటాయి. మరి ఈ మూవీ చూసాక అలాంటి ఎమోషన్స్ ఏమైనా ఉన్నాయా, మనకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయా అంటే అంత అలాగే ఏమీ కనెక్ట్ అవ్వు. ఈ మూవీ జస్ట్ అండ్ యావరేజ్ వన్ టైం వాచ్ఫుల్ ఫిల్మ్ అని చెప్తాను. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక టాక్సీ డ్రైవర్ అయితే ఉంటాడు, తను చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి మన పేదరికం అనుభవిస్తున్న టాక్సీ డ్రైవర్ దగ్గరికి ఒక జర్నలిస్ట్ వచ్చి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డ్రాప్ చేయమంటాడు. ఆ తర్వాత మన హీరో డ్రాప్ చేశాక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ జరిగాయి, ఆ తర్వాత మన హీరో ఎలా బయటపడ్డాడు, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. మెయిన్గా ఈ మూవీ స్టోరీ అయితే యూనిక్గా ఉంది, కానీ మూవీ అయితే అంత కనెక్ట్ అయ్యే విధంగా అయితే లేదు. ఈ మూవీ ఒక రియల్ స్టోరీస్ని బేస్ చేసుకుని తీశారని చెప్పారు. అంటే మేబీ వాళ్ళకి జరుగుండు కాబట్టి కనెక్ట్ అయ్యే విధంగా ఉండొచ్చు, కానీ మనకైతే అంత కనెక్ట్ అయ్యే విధంగా అయితే మూవీ అయితే లేదు. మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ బాగానే ఉన్నాయి. అది తప్పించి ఇంకా మూవీలో కొన్ని అనవసరమైన కాన్వర్జేషన్స్ అయితే జరుగుతుంటాయి. మన హీరోకి ఆ కాన్వర్జేషన్స్ జరుపుతున్నంతసేపు మనకి బోర్ కొట్టే ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ సీన్స్ మనకి తీసేసి ఉంటే కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించుంటుంది, కానీ మూవీ అయితే అంత ఎంటర్టైనింగ్ అయితే ఏమీ లేదు. ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే హీరో యాక్టింగ్ బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.